గత ఏడాది జరిగిన చిన్న చిన్న పొరపాట్లు ఈ ఏడాది జరగకుండా సరిచేసుకుంటామని, ఈ ఏడాది గణేష్ నిమజ్జనాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు నగర కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై ఆయన, కమిషనర్ నందన్, ఆర్డీఓ, వివిధ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత గిరిధర్ రెడ్డిలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి 5 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న వినాయక చవితి పండుగకు గణేష్ ఘాట్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లు, జాగ్రత్తలు తదితర విషయాలపై అధికారులకి దిశానిర్దేశం చేశారు. భక్తులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని నెల్లూరు గణేష్ ఘాట్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గణేష్ ఘాట్లో గణేష్ నిమజ్జనానికి ఒక చక్కటి ప్రణాళికతో సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ వారి సలహాలను తీసుకుని ముందుకు సాగుతున్నామన్నారు. మంత్రి నారాయణ గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై ప్రత్యేక చొరవ తీసుకున్నారని, మంత్రి సహకారంతో గణేష్ ఘాట్లో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం కమిషనర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు బయ్యా శ్రీనివాస్, ఉత్సవ కమిటీ సభ్యులు సురేందర్ రెడ్డిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీనివాస్, పిట్టి సత్య నాగేశ్వరరావు, వేలూరు మహేష్, ఉచ్చి భువనేశ్వర్ కుమార్, హర్షవర్ధన్, మహేష్, కాకు మురళీరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, శివకుమార్, నారా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. గత అనేక సంవత్సరాలుగా నెల్లూరు నగరంలో గణేష్ ఉత్సవాలు అత్యంత కోలాహలంగా, వైభవోపేతంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గ్రామ దేవత ఇరుగాడమ్మ పాదాల చెంత ఆ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లో గణేష్ ఘాట్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ యొక్క గణేష్ ఘాట్ ఏ ఏడాది అందరి సహాయ సహకారాలతో, అటు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గాని, ఒక పక్కనున్న గణేష్ ఘాట్ గాని అందరి సహాయ సహకారాలతో దినదినాభివృద్ధి చెందింది. ముఖ్యంగా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అధికారులతో కూర్చొని ఒక సమీక్షా సమావేశం. ఎందుకంటే నగరంలో ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా ప్రధాన పాత్ర నగర కార్పొరేషన్. అందుకే కమిషనర్ గారితో, ఆర్డీఓ గారితో, వివిధ శాఖల అధికారులతో కూర్చొని 27వ తారీఖు వినాయక చవితి ఆ రోజు సాయంత్రం ఎవరిళ్లలో వారు ఆ యొక్క గణేష్ విగ్రహాలు తీసుకుని నిమజ్జనానికి గణేష్ ఘాట్ కు వస్తారు. అదే విధంగా 3వ రోజు, 5వ రోజు, ఈ 3 రోజులు కూడా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టే విధంగా ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతూ ఉన్నాం. అటు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి గాని, అధికార యంత్రం గాని చిన్న చిన్న సమస్యలు కూడా గత సంవత్సరం ఏదైతే 1-2 చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లు కూడా సరి చేసుకుని ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ సంవత్సరం ఇంకా కూడా వైభవపేతంగా అక్కడ నిర్వహిస్తామని చెప్పని కూడా మాట ఇస్తూ, నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా చుట్టుపక్కల ఉండే కోవూరు, సర్వేపల్లి అన్ని ప్రాంతాల వాసులు కూడా అక్కడ విచ్చేస్తే నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడే విధంగా ఒక చక్కటి క్రమశిక్షణ ధోరణితో పాల్గొవాలని చెప్పని కోరుతూ, మరోసారి నగర కమిషనర్ నందన్ గారికి, అదేవిధంగా విజయవాడలో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అటు నాతో గాని, కమిషనర్ గారితో గాని నిత్యం ఈ యొక్క దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారు కూడా చొరవ తీసుకుంటూ ఉన్నారు. మంత్రి నారాయణ గారి ఆశీస్సులతో, సహాయ సహకారాలతో చక్కటి ఏర్పాట్లు చేస్తామని మాట ఇస్తున్నాం. అటు సిటీ నియోజకవర్గం, ఇటు రూరల్ నియోజకవర్గంలో మొత్తంగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ఫిషరీస్, ఫైర్ అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో రానున్న గణేష్ ఉత్సవాలతో పాటు నిమజ్జన ఏర్పాట్లు కూడా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే రివ్యూ చేయడం జరిగింది. ఖచ్చితంగా గతం కంటే మెండుగా ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఉత్సవాల నిర్వహణకు అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు, మా అభ్యర్థన మేరకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని టీవీఎస్ కళ్యాణ్ సదలో ఏర్పాటు చేసినటువంటి ఆఫీస్ ద్వారా ఉపయోగించుకోవాలని చెప్పి, ఈ గణేష్ ఉత్సవ సమితి ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి, వినాయక చవితి ఉత్సవ కార్యక్రమాలకి తమ సంపూర్ణ సహాయ సహకారాలు గత 4 సంవత్సరాలకు అందిస్తున్న ఎమ్మెల్యే గారు దీనికి ఒక రూపాయి మార్చేశారు. గణేష్ ఉత్సవాలు నెల్లూరులో జరిగేది గణేష్ గారిని అభివృద్ధి చేయడం కానీ ఇట్లా చాలా అన్ని విధాలు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా నగరానికి సంబంధించి మంత్రి గారు కూడా తమ యొక్క సూచనలతో నగరానికి సంబంధించి పెన్నా నదిలో మిగిలిన ప్రదేశం అంతా కూడా గణేష్ ఘాట్లో నిమజ్జనం చేసేటట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లకి సహకరిస్తున్నటువంటి అన్ని ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వ సంస్థలన్నింటికి కూడా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ద్వారా, ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా
హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 22 నుంచి కూడా పెద్ద ఎత్తున సహకారం ఈరోజు అందిస్తున్నటువంటి కార్పొరేషన్ కి, ప్రత్యేకించి ఈరోజు కార్పొరేషన్ కమిషనర్ అయిన నందన్ గారికి, మరి ఆర్డీఓ గారికి, జిల్లా అధికార యంత్రాంగానికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి, ఫైర్ డిపార్ట్మెంట్ కి, మరి పోలీస్ డిపార్ట్మెంట్ కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి, అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇంత పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉత్సవాల్ని ముందుకు తీసుకోబోతున్నాం. ఇది రాష్ట్రంలోనే ఆదర్శంగా నెల్లూరు ఉంది. అది రాష్ట్రం అంతా కూడా ఈరోజు గణేశోత్సవ సమితి ఒక కమిటీ ఏర్పడింది. ఆ కమిటీలో నెల్లూరు నుంచి ప్రత్యేకంగా విక్రమసింహపురి గణేశోత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు ఉన్నటువంటి శ్రీ బయ్యా వాసు గారు విక్రమసింహపురి గణేశోత్సవ సమితి నుంచి రాష్ట్రానికి వారు ప్రమోట్ అయి రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి నెల్లూరు నగరంలో ఇంత ఉత్సాహంగా జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి 27తో ప్రారంభమయ్యే ఈ గణేష్ ఉత్సవాలు 31వ తేదీతో మనం సామూహిక నిమజ్జనోత్సవంతో ముగుస్తాయి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.